మా మేడం వాళ్ళని మేము మేడం జీతం రాలే కదా, జీతం కావాలని అడిగినాం. అడిగితే ప్రొసీజర్ రాలే కదమ్మా, మీ ప్రొసీజర్ వస్తే మీ అమౌంట్ వస్తే. అందరిది కుతుబులాపూరేనా? లేదు సార్, మాది మేడ్చల్. మేము ప్రిన్సిపల్ మేడ్చల్ అంటే ఉప్పల్, మాదేమో ఉప్పల్ బ్రాంచ్, డిస్ట్రిక్ట్ మేడ్చల్ వస్తుంది. మేము ఉప్పల్ బ్రాంచ్లో వర్క్ చేస్తాం. ఇట్లా ఇప్పుడు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 13-14 స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి, బాయ్స్ అండ్ గర్ల్స్. మొత్తం తెలంగాణ మొత్తంలో 204 స్కూళ్ళు ఉంటాయి. అందరం ఇప్పుడు ఈరోజు బస్ కిరాయి పెట్టుకొని రాలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ఇప్పుడు 4,000 మందికి 50 మంది వచ్చినాం ఇక్కడికి. అంటే కొంచెం అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు ఇక్కడికి, కొంతమంది దూరం నుంచి. ఎన్ని నెలలుగా పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి 2 నెలల జీతం లేదు సార్, 2 నెలల జీతం లేదు. అయినా వర్క్ చేస్తున్నాం, నాన్ టీచింగ్ వాళ్ళం, సెక్యూరిటీలం వర్క్ చేస్తున్నాం, జీతం లేదు ఏం లేదు, అయినా సరే వెళ్ళి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ సెక్రటరీ స్టార్ట్ అయితే ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఇంకా హాలిడేస్ ఏమో నెక్స్ట్ స్టార్ట్ జూన్ 1 అయితే కాలేజీలు స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి మళ్ళీ. కానీ నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాక ఎవ్వరం ఏ స్కూల్ నుంచి ఆ స్కూల్లోనే ధర్నా చేద్దాం. ఈ ప్రజాభవన్కి వచ్చినా, సెక్రటరేట్కి వచ్చినా, సీఎం దగ్గరకు పోయినా, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరకు పోయినా నేను, కానీ ఎక్కడ ఏమీ లాభం లేకుండా ఉంది మాకు. ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికీ 3 సెక్రటరీలు మారారు. సెక్రటరీ సారు ఎవరు, షఫీలా సార్ ఉన్నప్పుడు మాత్రమే మంచిగా నడిచింది మైనార్టీ. ఈ సెక్రటరీ సార్ ఎప్పుడైతే వెళ్ళిపోయిండో ఐషా మేడంకి ఇచ్చిరు, ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ తీసేసిరు. మళ్ళీ ఇంకొక మేడం వచ్చింది ఇప్పుడు, కొత్త మేడం షబానా యాస్మిన్ మేడం ఎవరో ఒక మేడం వచ్చిరు. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారని అయితే మాకు నమ్మకం లేదు. మేము డైలీ వైజ్ అన్నారు. మా డైలీ వైజ్ అయితే బయట లేబర్ యాక్ట్ ప్రకారం 1000 రూపాయలు ఉంది రోజుకు. మరి మేము అట్లా కూడా అడుగుతలేం కదా సార్, మేము చేసిన జీతమే మాకు ఇవ్వమని అంటున్నాం. ఇప్పుడు ఇల్లు కిరాయి లేక మేము కమ్మలో పుస్తనో ఏదో ఒకటి తాకట్టు పెట్టి ఇల్లు కిరాయి కట్టుకున్నాం. పని ఏమో మైనార్టీలో చేయాలి, ఉన్న బంగారం అమ్ముకొని ఇల్లు కిరాయి కట్టుకొని బతకాలి హైదరాబాద్లో. మేము నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇది గవర్నమెంట్ సంస్థ కదా, రేపు ఏమైనా మాకు ఆధారం ఉంటుందని పనిచేస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము. 10 ఏళ్ళ నుంచి అదే 10,000 జీతమే ఇస్తారు మాకు, 10-12,000, అంతకంటే ₹1 కూడా పెంచలేదు. 2 ఏళ్ళు అయినాక 3 ఏళ్ళు అయినాక ఇస్తాము పెంచుతాము అన్నారు. ఇప్పటివరకు ₹1 పెంచింది లేదు. ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ మాత్రం తీసేసిరు. 1 ఇయర్ అవుతుంది. పోయిన సంవత్సరం 2004 మార్చిలో తీసేసిరు, అంటే ఇప్పుడు మార్చి సంవత్సరం కూడా అయిపోయింది. మరి మాకేమన్నా అయితే ఎవరు చూస్తారు సార్? చేసిన జీతమే ఇస్తలేరు, ఎవరు చూస్తారు? మరి గవర్నమెంట్ టీచర్లకే ఇది మైనార్టీ వర్తిస్తుందా, మాకు నాన్ టీచింగ్కి వర్తించదా? ఇదే అడగడానికి వచ్చినాం సార్ మేము. సార్ వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కానీ ఏం చెప్తారు, వెళ్ళండి అక్కడ ఇక్కడ చేయండి, పని చేయండి, మైనార్టీలో పని చేయండి, మీ ఇంటికి వెళ్ళి తినండి. అంటే మీరు మైనార్టీలో పని చేసినప్పుడు మీరు డబ్బులు లేకుంటే మేము తిననీకి తిండేడికి వెళ్ళి తెచ్చుకోవాలి. స్కూల్ నడిచినప్పుడు అంటే మీరు ఇంత ముద్ద పెడతారు, తింటున్నాం. మరి స్కూల్ బంద్ అయినప్పుడు ఎవరు పెట్టాలి మాకు? మేము ఏడుకోవాలి. 1-2 నెలలు ఎవరు పని ఇస్తారు మాకు? ఎక్కడ పోయి పని చేయాలి మేము? మరి అదన్నా చూపించండి. 1-2 నెలలు మీకు ఈ పని ఉంటుంది, పని చేయండి అని చెప్పండి. హాలిడేస్లలో జీతం ఇయ్యరు, హాలిడేస్లలో జీతం ఇయ్యరు. ఏప్రిల్ 23 పడుతుంది. ఆ ప్రిన్సిపల్స్ వాళ్ళకి పడుతున్నాయి పడతాయి సార్. ప్రిన్సిపల్ మేడంకి పడుతుంది, డిఓ మేడంకి పడుతుంది, వార్డెన్ మేడంకి పడుతుంది, టీచర్లకు పడుతుంది, ఓఎస్కి పడుతుంది, అటెండర్కి పడుతుంది, అందరికి పడుతుంది. ఓన్లీ ఇయ్యంది అంటే స్కావెంజర్కి ఇయ్యరు, సెక్యూరిటీ గార్డులకి ఇయ్యరు, అది హౌస్ కీపింగ్కి ఇయ్యరు, కుకింగ్ వాళ్ళకి ఇయ్యరు, వీళ్ళకి మాత్రం ఇయ్యరు. ఒక్కొక్క స్కూల్లో 15 నుంచి 20 మంది ఉంటాం మేము, స్కూల్ కాలేజ్ కలిపి. మరి మేము ఎట్లా బతకాలి? ఎవరిని అడగాలి మేము? ఈ 2 నెలలు ఏం పని చేయాలి? మరి ఆ పని అన్న చూపిరు, చేసుకొని అన్న బతాం. ఈ 2 నెలలు ఈ పని చేయండి, 10 నెలలు ఈ పని చేయండి అని. ఏప్రిల్ 23కు స్కూల్ బంద్ అవుతుంది. అప్పటి నుంచి మళ్ళీ జూన్ 1 వరకు మాకు జీతం ఏముండదు. ఆ మార్చిలో చేసిన జీతం కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇంకా ఏం చెప్తున్నాం సార్, మేము చేసిన పనినే కొట్లాడుతున్నాం, చేసిన జీతం ఏమని కొట్లాడుతున్నాం. ఎక్కడన్నా ఉందా సార్ ఇట్లా న్యాయం? చెప్పండి. పని చేసి మళ్ళీ మేము రివర్స్ వచ్చి సార్ మాకు జీతం ఇవ్వండి అని బిచ్చపొల్ల లెక్క అడుక్కోవాలనా? మరి పని ఎందుకు చేయాలి సార్? మేము మీ టీచర్లు మీరే అందరు చేసుకోండి, మరి పని మేము ఎందుకు చేయాలి? మళ్ళీ వండుకోండి సార్, చెయ్యండి. మేమైతే ఇదే చెప్పదలుచుకుంటున్నాం సార్కి. సార్ మేము పని చేస్తున్నాం, మేము 10 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళం. ఈరోజు చేయడానికి మాకేం కష్టం కాదు. 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కదా, చేస్తాం ఇదే పని. కానీ మాకు జీతం పెంచురు, 15 నుంచి 20,000 జీతం పెంచురు. ఎవరెవరి పనిని బట్టి వాళ్ళకి జీతం పెంచురు. ఎవరెవరి సీనియారిటీని బట్టి పెంచుతావా, లేదంటే మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుతావా? ఏం చేస్తావు? గవర్నమెంట్ చేస్తాం అని 10 ఏళ్ళు మబ్బపుచ్చిరు. మరి ఇంకెవరిని అడగాల? మేము ప్రతి ఒక్కరిని అడుక్కుంటూనే పోతున్నాం. ఆ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం నెలకి 5 నుంచి 10 తారీఖు వరకు జీతం వచ్చింది. ఇప్పుడు మాత్రం మొత్తమే తీసేసిరు. మరి ఎట్లా బతకాలి మేము? సార్ని ఒక్కటే అడుగుతున్నాము, మేము ఎంతైతే పని చేస్తున్నామో సమాన పనికి సమాన వేతనం అని చెప్తురు కదా, పేపర్లలో టీవీలో అన్నిట్లలో చెప్తురు కదా. మరి మా పనిని చూసి జీతం ఇవ్వండి. మేమేమి కష్టం చేయకుండా అడుగుతలేం కదా, మేము డైలీ వేజ్ అంటారు కదా, డైలీ వేజ్ లెక్కన ఇవ్వండి. నన్ను కోసినా కూడా పైసలు ఏమంటాడు కదా.
మరి కోసినా కానీ పైసలు లేనప్పుడు మరి టీచర్లకు ఎట్లా వస్తున్నాయి సార్? డిఎండబ్ల్యూలకు ఎట్లా వస్తున్నాయి? ప్రిన్సిపాల్లకు ఎట్లా ఇస్తున్నావు? టీచర్లకు ఎట్లా ఇస్తున్నావు? వీళ్ళందరికి ఎట్లా ఇస్తున్నావు? మరి వాళ్ళు మైనార్టీలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? వాళ్ళు మైనార్టీ గారా? అంటే నాన్ టీచింగ్ ఒకటే మైనార్టీ? మేమందరం వాళ్ళందరు గారా? వాళ్ళకి ఒక్కరికి ₹1,00,000 సార్. మాకు 10 మందికి వస్తుంది ఆ జీతం. 10 మందికి మా జీతం అది. మరి వాళ్ళకి ఎట్లుంటుంది, మాకెట్లా ఉండదు? అంటే వాళ్ళు చదువుకురానా? మాకు చదువు రాకుంటే చదువురాని తీరు పనే చేస్తున్నాం కదా. మేమేం ప్రిన్సిపల్ సీట్లో కూర్చుంటున్నామా? సీఎం సీట్లో కూర్చుంటున్నామా? చెప్పండి. డిఎండబ్ల్యూ సీట్లో కూర్చుంటున్నామా? ఆర్ఎల్సీల సీట్లో కూర్చుంటున్నామా? వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇయ్యరు? వాళ్ళకైతే ఇస్తారు జీతం, మాకెందుకు ఇయ్యరు? మరి మేము ఎక్కడ పోవాలి? ఈ 2 నెలలు ఎవరు పెడతారు మాకు అన్నం? ఏడ తినాలి? మేము ఏడు ఉండాలి? ఎట్లా బతకాలి? మరి మేము చేసిన పనికే మేము డబ్బులు అడుగుతున్నాం, ఇంకా వేరేది ఏం అడుగుతలేం సార్. మాకు ఈఎస్ఐ పిఎఫ్ కావాలి, మాకు మళ్ళీ జీతం ఖచ్చితంగా పెంచాలి. ఈ ఇయర్ మాత్రం జీతాలు పెంచాలి, లేదంటే జూన్ 1 నుంచి అన్ని స్కూళ్ళకి తాళం వేస్తాం. 7 దాకా అయినా సరే మేము జైలుకి పోయి కూర్చున్నాం సరేగా. మేమైతే ఇది ఫిక్స్ అయినాం సార్ అందరం. లేదంటే మాకు పని చేయనీకి వస్తలేదు మైనార్టీలా, ఆ మేడంకి వస్తలేదు, ఈ మేడంకి వస్తలేదు, ఏ సెక్రటరీకి పని వస్తలేదు అంటే షఫీల సార్ని మళ్ళీ రప్పించన్న పని చేపిరి. మేము కోరేది ఇది ఒక్కటే గవర్నమెంట్ని. థ్యాంక్ యూ సార్. అంటే 15 నెలలు అవుతుందా, 16 నెలలు అవుతుంది? 16 నెలలు అవుతుంది. అప్పటి నుంచి అంతే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది, ఇప్పుడు జీతాలు లేవు. 16 నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయా? అంటే 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అట్లా వస్తున్నాయి. మాకు ప్రిన్సిపల్ అడిగితే అక్కడ నుంచి వస్తున్నాయి, మేము ఇస్తాం, మేమేం చేస్తామమ్మా అంటున్నారు. వాళ్ళ టీచర్స్కి వస్తున్నాయి 1,00,000 జీతాలు, వాళ్ళకు మాకు 10,000 జీతము. మేము ఎంత కష్టపడుతున్నాం. టైమింగ్ కూడా ఎక్కువ. పొద్దున్న 6 గంటలకు రావాలి, సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు పోవాలి. కుకింగ్లో అయితే నైట్ 9 గంటల వరకు ఉండాలి. మాకు ఇచ్చే 10,000 మాకు ఏమొస్తుంది చెప్పండి? రెంట్ కట్టుకోవాలి, మేము బతకాలి. 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను, అదే 10,000 పెంచుతాం అంటున్నారు. ఎన్ని నెలలకు ఒకసారి మీకు జీతాలు ఇస్తారు? మాకు 2 నెల కూడా లేట్ అయిపోతుంది. మాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 తారీఖు లోపే వచ్చేది, ఇప్పుడు లాస్ట్ వెండింగ్లో వస్తుంది. నెల దాటిపోయిన తర్వాత నెలకే డబ్బులు పడుతున్నాయి. వస్తున్నాయి కానీ లేట్ వస్తున్నాయి. వస్తే ఏం లాభం? నాకేం లాభం? ఈ నెల అయితే పోయిన నెల ఈ నెల డ్యూటీలే లేవు మాకు, 2 నెలల నుంచి రావట్లేదు. ప్రిన్సిపల్ అడిగితే అక్కడ నుంచి వస్తే మేము ఇస్తామమ్మా, మేమేం చేస్తాం అంటున్నారు. టీచర్స్కి వస్తున్నాయి, ప్రిన్సిపల్కి వస్తున్నాయి, వాళ్ళందరికీ వచ్చేస్తాయి. మాకు ఒక్కటే మా నాన్ టీచింగ్ మాత్రమే రావట్లేదు. ఎట్లా బతకాలంటే ఏమంటే మీ ఇష్టం చేయండి, లేకపోతే లేదు. వాళ్ళే అక్కడ నుంచి రాదు, మేమేం చేస్తాం అమ్మంటుంది ప్రిన్సిపల్. అట్లా. రెసిడెన్షియల్ మీది మాకు అబ్దుల్లాపూర్ గర్ల్స్ 1. 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, అదే జీతం అంతే. టైమింగ్ ఎక్కువ, జీతాలు తక్కువ. అవి ఎప్పుడు అడిగినా పెంచుతారు, వస్తాయి అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తాం? మాకు జీతాలు పెంచాలి, మాకు ఇంకా పెంచుతారా? పెంచాలి, ఉన్నాయి. మాకు కరెక్ట్ టైం కూడా ఇవ్వాలి, ఇవ్వట్లేదు అసలు. జీతాలు కూడా పెంచాలి. మేము 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు దాంట్లో చేయబట్టి అవే 10,000 ఇస్తున్నారు. అది కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు. మాకు 10,000 ఏం సరిపోతే చెప్పండి? మరి రెంట్ కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి. మధ్యలో ఏమన్నా ఉండే ఇంటి ముందు కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి తీసేసిండు, అప్పుడు ఉండేది. తీసేసిండు. ఎందుకు మంచి పని తీసేసిండు. ఇప్పుడు చెప్పిన నేను ఏం కావాలి మీకు? అసలు ఏమని కోరుకుంటారు ఇప్పుడు? నెలకు నాకు పిఎఫ్ కట్ కావాలి, జీతం పెరగాలి. 15 గంటల డ్యూటీ చేస్తున్నాం మేము. మాకు చేసిన కట్ట మిస్ చాలు, మాకు అంతే చాలు. ఏమేమి పని చేస్తారు మీరు? నేను అలా వంట చేస్తా, వంట పని చేస్తాను. మేము ఒక్క రోజు రాకపోతే ఎవరు ఉడుస్తారు సార్? ఎవరు తుడుస్తారు? మేము చేస్తున్నాం, పిల్లలకు మేము సేవ చేస్తున్నాం, మేము వండి పెడుతున్నాం. మేము ఒక్క రోజు రాకపోతే ఎవరు వండి పెడతారు? ప్రిన్సిపల్ వండి పెడతారా? టీచర్స్ ఉండి పెడతారా? మాకు 1,00,000 జీతాలు వస్తున్నాయి, మాకు 10,000 జీతాలు. మాకు ఏమి మీరు చెప్పండి? మేము ఒక్కరోజు ప్రిన్సిపాల్ అంటది, మీరు పోన్రి, మీరు జీతం అడగకూడదు, ఇష్టం ఉంటే ఏం లేకపోతే మేము అనుకుంటాం, వాడని మేడం అనుకుంటాం, మేము అనుకుంటాం, మీరు పోన్రి అని అంటది ఆమె. మేడం ఏంది మేడం మాకు సాలరీ కావాలంటే, నేను ఆడ నుంచి పంపించేది నేనేం చేయాలమ్మా? ఆడ రాదు, మేము ఏం చేయాలి? మీ ఇష్టం ఉంటే చేయి, కష్టం ఉంటే మానేవి, వెళ్ళిపో. పేరు సునీతారాణి. అట్లా అంటది, మీ ఇష్టం ఉంటే చేయరు, కష్టం ఉంటే మానే. బంగారం కుదబెట్టి ఇల్లు రెంట్ కట్టుకున్నాం. మా పరిస్థితి ఏం చెప్పి ఇంత కష్టపడి పిల్లల కోసం చదువుతున్నాం. మేము గవర్నమెంట్ స్కూల్ చదివించుకుంటున్నాం, పిల్లలు 10,000 సరిపోక. మేము అదే అట్లనే అంటే ఎట్లా సార్ చెప్పండి? ఇప్పుడు జీతాలు లేవు, కాలు పప్పు పడి ₹1 ఎవరు చూసుకొని చెయ్యాలంటది. ఆ కుక్కరు సరిగ్గా లేదు పట్టుకునేదానికి, అది జారిపోయినందుకు మీద పడ్డది. ఆ పైసలు కూడా నేనే కట్టుకున్నా, సాలరీ కట్టిస్తా అన్నది. సాలరీ లేదు, ఏం లేదు. ఆ జీతం కూడా నేనే, హాస్పిటల్కి నేనే పోయినా. మేము రాము, ఎవరు రాని కూడా ఎవరు వచ్చి చేస్తారు చెప్పండి? మేము మా పిల్లలకు మేము ఎట్లా చదివించుకోవాలి, ఎట్లా బతకాలి?
మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటే కొంచెమన్నా పిఎస్ఐ కట్టుండే అది కూడా లేకుండా అయిపోయింది. మేము ఎట్లా బతకాలి చెప్పండి. సరే కరెక్ట్ జీతం కన్నా ఇవ్వాలి కదా. ఈ నెల కూడా రాకపోయినా జీతాలు కూడా ఇవ్వరు మాకు రాకపోయినా. సార్ ఇప్పుడు వీళ్ళు ఎట్లా వీళ్ళు ఏ బేస్ మీద వీళ్ళను జాబ్లోకి తీసుకుంటారు? 2016లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 72 స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, మైనారిటీ స్కూళ్ళు పెట్టడం జరిగింది. అప్పుడు అవుట్సోర్సింగ్ నుంచి ద్వారా అందరినీ కుకింగ్ స్టాఫ్ అవుతుంది, అవుట్సోర్సింగ్ నుంచి కుకింగ్ స్టాఫ్ అవుతుంది, సెక్యూరిటీ గార్డ్ అవుతుంది, హెచ్కే అవుతుంది, వీళ్ళందరినీ కూడా వార్డెను, ఓఎస్ వీళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్ వల్ల తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే జీతం అయితే ₹1 కూడా పెరగలేదు. అవుట్ సోర్సింగ్ నడుచుకుంటూ వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ తీసేసి మాకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా లేకుండా చేయడం జరిగింది. మాకు అవుట్ సోర్సింగ్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, మాకు అవుట్ సోర్సింగ్ లేకుండా లేదు, కానీ ఈఎస్ఐ పిఎఫ్ కావాలి. ఈరోజు ఈ నాన్ టీచింగ్లో పనిచేసే ప్రతి ఇస్తారు. మాకు ఇప్పుడు ఇంతకుముందు అవుట్ సోర్సింగ్ నుంచి వచ్చేది డైరెక్ట్ అకౌంట్లో పడేది, ఇప్పుడు ప్రిన్సిపాల్ చెక్ రాసిస్తుంది. అయితే మా ఈ సొసైటీలో మొత్తం పనిచేసే వాళ్ళు 4,000 కుటుంబాలు ఉన్నాయి. 4,000 కుటుంబాలు కూడా అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ పోయిన కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఏదైనా మామూలుగా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా హాస్పిటల్ పోయి చూపించుకోవాలంటే 1,000 ఖర్చు అవుతుంది. అదే ఈఎస్ఐ పిఎఫ్ ఉన్నట్టయితే వాళ్ళు పోయి దాని ద్వారా కార్డు వాళ్ళ చూపించుకుంటే పైసలు తక్కువ అయ్యేది. ఇప్పుడు ఈఎస్ఐ మెయిన్గా ఈఎస్ఐ పిఎఫ్ కావాలి, ప్లస్ జీతాలు పెరగాలి, ఉద్యోగ భద్రత కావాలి. మేము 2016 నుంచి ఈ రోజు వరకు కూడా అదే జీతంతో పనిచేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని తొలి వెలుగు ద్వారా కోరుకునేది ఒకటే, మాకు జీతాలు పెరగాలి, ఈఎస్ఐ పిఎఫ్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది 2వ, 3వసారి కాదు, ఇప్పుడు 6వసారి రావటం ప్రజాభవనానికి. దీనికి చిన్నారెడ్డి గారు, దివ్యా మేడం గారికి కూడా కలవడం జరిగింది ఒక 4-5 సార్లు. వాళ్ళు కూడా హామీ ఇచ్చినా కానీ మాకైతే ఎలాంటి ఫలితం లేదు. మేము ఈరోజు జూలై 12వ తారీఖున మళ్ళా రీఓపెనింగ్ అవుతున్నాయి. మాకు జీతాలు పెరిగాయి, మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా విధులకు హాజరవుతారు, లేకపోతే వేరే వాళ్ళని కానియమో మేము కాము అని ఈ తొలి వెలుగు ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇది ఎక్కడ న్యాయం? అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, టీచర్స్కి అందరికీ శాలరీస్ పడతాయి సమ్మర్లో, కానీ వీళ్ళకి కూడా పడాలి కదా. వీళ్ళు పని చేయకపోవచ్చు, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు హాలిడేస్ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, పని చేయాల్సింది వీళ్ళే మళ్ళీ. కానీ సమ్మర్ హాలిడేస్లో కూడా వీళ్ళకు జీతం ఇవ్వకపోతే ఎట్లా? 1 నెల రోజులు మరి ఎక్కడ పోయి పని చేసుకోవాలి? ఎక్కడ పోయి పని చేస్తారు వీళ్ళు? ఇది ఎక్కడ న్యాయం? ప్రభుత్వం నిట్ట నిలువుగా వీళ్ళ శ్రమ దోపిడీ జరుగుతోంది. మేము చాలాసార్లు చెప్పిన అవుట్సోర్సింగ్ సంబంధించే కావచ్చు, నాన్ టీచింగ్ సంబంధించి ప్రభుత్వమే వీళ్ళను నిట్ట నిలువుగా దోచుకుంటుంది. ఇది శ్రమ దోపిడీ. అనేక చట్టాలు తెచ్చారు మీరే, అనేక ప్రభుత్వాలు, ఈ లేబర్ యాక్టులు కావచ్చు, చాలా యాక్ట్ తీసుకురావడం జరిగింది, కానీ ఏ యాక్ట్ కూడా మీకు పనిచేయదు కదా. ఈ శ్రమ దోపిడీని ఎలా చెప్తారు మీరు? అరే అవుట్సోర్సింగ్ ఉన్నారేమో ఆయన చెప్పి మళ్ళీ అవుట్సోర్సింగ్ పట్టుకొచ్చిండు. వీళ్ళు వచ్చినాక కూడా ఆ అవుట్సోర్సింగ్ సరే మంచి పని చేసినావు, ఒకటి అవుట్సోర్సింగ్ పక్క పెట్టి మంచి పని చేసినావు, కానీ వీళ్ళకి వచ్చే జీతము ఫస్ట్కు పడితే లేకపోతే 10వ తారీఖు పడితే బెటర్ కదా. సరే ఆ 2 నెలలు కూడా పడతలేదు అనుకో, 2 నెలలకు ఒకసారి జీతం వేస్తున్నావు. ఈ సమ్మర్ హాలిడేస్ నీకు కొంచెమైనా సెక్రటరీ కావచ్చు, కొంచెమైనా జ్ఞానం ఉంటే, కొంచెం ఆలోచన ఉంటే, మనుషుల పట్ల ఒక విధేయత ఉంటే సమ్మర్ హాలిడేస్లో వీళ్ళని ఎక్కడ పని చేయమంటావు? ఎక్కడ పోయి పని చేయమంటావు? ఎక్కడన్నా అన్యాయం ఉందా? మరి అదే మరి వాళ్ళకి ఎందుకు ఆపవు? ప్రిన్సిపల్లకు, టీచర్ వాళ్ళకి ఆపవు అంటే వీళ్ళు కాంట్రాక్ట్ బేస్లో లేకపోతే ఇలా అనేక ఒక ఆధారం లేని ఒక జాబ్ కాబట్టి వీళ్ళని అన్యాయంగా ఇలా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వము ఆలోచించాలి, కొన్ని సానుభూతి చూపాలి. వీళ్ళు కూడా పనిచేసేటోళ్ళే, ప్రిన్సిపల్ అయినా పనిచేసేది, వీళ్ళైనా పనిచేస్తలే. వీళ్ళు పనిచేస్తేనే రేపు పొద్దున వాళ్ళు అక్కడ ఉన్న విద్యార్థులు ఒక తినుకుంటూ మంచిగా ఆరోగ్యంగా చదువుకోగలుగుతారు. వీళ్ళు లేకపోతే అవుతుందా? ఎవరు చేసే పని గాలే వేయాలి. ఏ చిన్న పనే కావచ్చు వాళ్ళు చేసేది, వండి పెట్టడమే కావచ్చు, కానీ వాళ్ళది కూడా పనే. ఇది ఎక్కడి 15 గంటలు పని చేయించుకుంటున్నారట. 15 గంటలు అంటే ఏంది? అసలు వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయా, పిల్లలు ఉన్నారా, లేకపోతే ఏముండయి? ఇంటికి పోయి అసలు వాళ్ళ ఫ్యామిలీతో గడిపోద్దా? టార్చరు. ప్రభుత్వం నిట్ట నిడువులా శ్రమ దోపిడీ చేస్తుంది. ఇకనైనా ఈ ప్రజాప్రభుత్వంలో ఇలాంటి అవుట్సోర్సింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ఇలాంటి ఏ వ్యవస్థలో ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంటే
పసిగట్టి వీళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఏదో ఒకటి ఇప్పటికి చెప్పి అలా అవుట్సోర్సింగ్లోకి చెప్పి కార్పొరేషన్ చెప్పి వాళ్ళు చుట్టూ దింపించుకుంటారు. వీళ్ళని కూడా అదే అవుట్సోర్సింగ్లో కలిపి, లేకపోతే సపరేట్ ఒక కమిషన్లు వేసి వీళ్ళకి న్యాయం జరిగితే బాధ్యత ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాలి. ఇక ఎవరో ఇక్కడ ఉన్నటువంటి లేకపోతే చెన్నారెడ్డో వాళ్ళు తీసుకుని వీళ్ళు రాష్ట్ర పంపుడు తప్ప ఏం ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన ఈ బాధ్యత ఉంది. చూద్దాం మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. కెమెరామెన్ పాష్తో అక్షిత్, హైదరాబాద్.